గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే నేను ఎప్పుడే కానీ మా ఇంటి చుట్టుపక్కల వరకే రౌండ్ వేసేదాన్ని బైక్తో అనమాట. అంటే దూరం వెళ్ళాలంటే నాకు చాలా భయం అనమాట. అంటే హెల్మెట్ పెట్టుకుంటే నాకు సైడ్ ఇంకేం కనిపించదు. ఓన్లీ నాకు హెల్మెట్ లేకపోతేనే నేను వెళ్ళగలను అనమాట. హెల్మెట్ ఉంటే నా వల్ల కాదు. ఇంకా అట్లాంటిది ఇవాళ పనులు అనేవి అట్లున్నాయన్నమాట. ఇంకా చేసుకోకుంటే ఇంకా కస్టమర్స్తో చాలా ఇదైపోద్ది నాకు. సో అందుకని ఇక్కడికి వచ్చి ఈ మగ్గం వర్క్స్కి మా వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడాలని ఎంజీ రోడ్కి వచ్చాను. అంటే 30 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేశాను ఈ హెల్మెట్తో. ఆఫ్టర్ దట్ మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా ఇదే హెల్మెట్తో. సో మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అంటే ఆ రోజుకి ఏదైనా ఫేస్ చేసినా మళ్ళీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ధైర్యం వస్తుంది. ఏదైతే హాఫ్ డిస్టెన్స్ వరకు వెళ్ళేసి వచ్చామో ఇంకా నాకు అంటే ఇంకేమనిపించింది, ఓకే హెల్మెట్తో ఎక్కడికైనా వెళ్ళచ్చు, నా పనులు ఏమన్నా ఉన్నా చేసుకోవచ్చు అని అనిపించింది. లేకపోతే కింద వెళ్ళాలంటే భయము, రావాలంటే భయము, ఇంటి చుట్టుపక్కలే రౌండ్లు కొట్టేదాన్ని అనమాట హెల్మెట్ లేకుండా. సో ఎప్పుడైనా సరే కొంచెం కష్టమైనా సరే ఆ డెసిషన్ తీసుకుంటే లైఫ్ ఈజీ అవుతుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ గైస్. బాబోయ్ ఎంత ఉల్లాసం వచ్చేస్తుందో అసలు. ఇంత కొంచెం ఇండిపెండెంట్గా ఉండేది నేర్చుకోండి, కొంచెం ఇంత ఇండిపెండెంట్గా. నేను సిటీ మధ్యలోకి వచ్చి సిటీ మధ్యలో చేసే పనులన్నీ హెల్మెట్ చేసుకుంటున్నా అంటే ఇట్స్ లైక్ వావ్. అందరికీ కామన్ అయ్యుండొచ్చు, చిన్నప్పటి నుంచి బైక్ రైడ్ చేసి, లేకపోతే వాళ్ళ ఫాదర్ బైక్ రైడ్ చేసి అలా అయ్యుండొచ్చు. కానీ నాకైతే ఇది చాలా స్పెషలే. వితౌట్ హెల్మెట్ నేను నడుపుతానని అసలు అనుకోలేదు. ఇట్స్ రియలీ వావ్ టైమే నాకైతే మాత్రం. ఫుల్ ఖుషి. నా పనులు ఏ ఉన్నాయో అవన్నీ నాకు గాడితో చేసుకుంటున్నాను, అది హెల్మెట్. నేను అనుకోవచ్చు ఇదే ఈజీ థింగ్ ఏముంది అని, బట్ అది చిన్నప్పటి నుంచి ఉండేది వేరు, మధ్యలో మనం చేయడం వేరు అనమాట. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఏదైనా మనకి నచ్చింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని చేయడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ భయపట్టు కూర్చుంటే అక్కడే అయిపోతాము. భయం పడదు, ముందుకు సాగు.